అందరికీ నమస్కారం. ఒకేపేమో ప్రైవేట్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. తుమ్మితే ఊడే ముక్కులాగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే చాలా గొప్ప, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా పెద్ద ఎత్తున ఊడిపోతున్నాయి. మొన్ననే కదా వరాకిల్ వాళ్ళు 30,000 ఉద్యోగాలు తీసేశారు. నిజానికి వరాకిల్ లాభాల్లో ఉంది. అయినప్పటికీ కూడా ఏఐని వాడుకుందాం, ఏఐ మీద పెట్టుబడి పెడుతున్నాం అనే కారణం చేత 30,000 మందిని తొలగించారు. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా దగ్గర 30,000 మంది వాళ్ళు కూడా తొలగించారు. అమెజాన్ వాళ్ళు ఉద్యోగాలు తొలగించారు. ఏ సంస్థ అయినా సరే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తుంది. సరే ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దగా ఉండవు. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినోడి నేను సేఫ్, నేను హ్యాపీ అనుకుంటారు సహజంగా అయితే. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా బాగలేదు. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని 20% తగ్గించారు. 20% అంటే ఒక 10,000 శాలరీ వచ్చేవాడికి 2,000 తగ్గిపోయినట్టు లెక్క. 20,000 శాలరీ వచ్చినవాడికి 4,000 తగ్గినట్టు లెక్క. 30,000 శాలరీ వచ్చేవాడికి 6,000 తగ్గినట్టు లెక్క. చాలా పెద్ద ఎత్తున శాలరీల కోత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీల కోత విధించింది. కారణం ఏంటంటే ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోయినాయి, సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వాల మీద బడ్డెను పెరిగిపోతూ ఉంది, ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నాయి. ఇప్పుడు నిజానికి ఇది హిమాచల్ ప్రదేశ్లో జరిగింది, మన కాడ కాదు. కానీ మన కాడ కూడా పరిస్థితి అంత భిన్నంగా ఏం లేవు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది, అమలు చేయాలంటే బడ్డెన్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించేశారు. కానీ తెలంగాణలో కూడా పరిస్థితి అదే కదా. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కోస్తే కూడా డబ్బులు రావాలి నా దగ్గరని. కోస్తే రూపాయి లేదన్నాడు ఆయన. అప్పులు అడుగుదాని పోతే చెప్పులు ఎత్తకపోయే వాళ్ళగా చూస్తున్నారు అని చెప్పేసి ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత తెరవటం లేదో, వాళ్ళకి ఆ పరిస్థితి బాగలేదో, ఏదో మొత్తానికి అయితే ఇబ్బంది ఉంది. అదిగాక ఇచ్చిన హామీలేమో చాలా ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం రాక, అప్పులమయమై ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి నానా తిప్పలు పడుతుంది తెలంగాణ ప్రభుత్వం కూడా. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో కూడా అక్కడ అదే పరిస్థితి. అంటే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాను కాదు, చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితి. కొద్ది కాంగ్రెస్ ఇంకొద్దిగా ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. అందులో కేంద్రంలో కూడా వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ మీద ఎంతో కొంత చిన్నచూపు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అదొక మైనస్గా వచ్చేమో. సో మొత్తానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాళ్ళు కొద్దిగా అంటే మిగతా వాళ్ళే మినహాయింపు కాదు. ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వకారణం, అంతా సంక్షేమ పథకాల పథకాల మూస పద్ధతిలో పోతూ ఉన్నాయి. ప్రీ పథకాలు దానివల్ల ప్రభుత్వాల మీద తడిసి మోపెడి భారం అవుతుంది. ఒక హిమాచల్ ప్రదేశ్లో 70,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ 70,000 కోట్ల రూపాయలు ప్రీ పథకాలకి ఇవ్వాలట. మరి హిమాచల్ ప్రదేశ్లో జనాభా మన తెలంగాణలో ఉన్నంతో లేదో ఆంధ్రాలో ఉన్నంతో ఏమంటారు, 70,000 కోట్లు ఖర్చు అవుతున్నారు. మన కాడ కూడా ఖర్చు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖర్చు అవుతుంది. సంక్షేమ పథకాల కోసం చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. మరి సరే, ఈ సంక్షేమ పథకాల కోసం ఖర్చు అవుతుంది, మరి ఇన్కమ్ ఏమన్నా జనరేట్ గట్టిగా అవుతుందా? ఇవ్వగలిగిన పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయంటే లేవు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఒక ఎకరానికి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఆంధ్రాలో కూడా చాలా ఇంకా కొన్ని పథకాలు అమలు చేయటం నెత్తి మీద బడ్డెను వాళ్ళకు కూడా. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది, అది అమలు చేయాలంటే తడిసి మోపిడి అయితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్లు చాలా పెద్ద భారమే కూర్చుంది. సరే, ఆయన ఏదో కొంత పెట్టుబడి తీసుకొచ్చి ఇన్కమ్ జనరేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. కానీ మొత్తానికి ఇబ్బంది అయితే చాలా ఉంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించుకుంటున్నాయి ప్రభుత్వాలు. హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయింది. రేపు ఇంకా ఏ రాష్ట్రాల్లో వస్తో చూడాలి. హిమాచల్ ప్రదేశ్ తోలడిగేసింది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించుకోవడం. సో ప్రైవేట్ ఉద్యోగాలేం ఓడుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలేం తగ్గుతున్నాయి. అసలు ప్రభుత్వ ఉద్యోగ రిక్రూట్మెంట్ లేదు, మొత్తం కాంట్రాక్ట్ బేసేగా, అవుట్సోర్సింగేగా. ఎక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ? ప్రభుత్వ ఉద్యోగులు రిక్రూట్ చేసుకున్న ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నాయి? జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తున్న ప్రభుత్వ రాష్ట్రాలు ఎన్నండి? ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్న రాష్ట్రాలు ఎన్ని? 31వ తారీఖు కదా 1వ తారీఖు ఇస్తున్నది లేవు. దాదాపుగా చాలా తక్కువ రాష్ట్రాలు మాత్రమే కనపడతాయి మనకి, వేల మీద లెక్క పెట్టవచ్చు. సో ఆ పరిస్థితిలో రాష్ట్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక దయనీయమైన పరిస్థితి. శాలరీలు తగ్గిస్తున్నారు బాగానే ఉంది, ఉద్యోగాలు పోతున్నాయి బాగానే ఉంది, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయిగా. బయట పరిస్థితులు బాగాలేవు. అంటే ఇక్కడేమో కష్టాలు, బయటికి పోతేనేమో ఇబ్బందులు. బయట ఏమో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆదాయం ఏమో తగ్గిపోతూ ఉంది. ఇంకోవైపు చిన్న స్థాయి కార్మికుల్లో కనీస ఉద్యోగ భద్రత లేకపోవటం, కనీసం మనుషుల్లాగా కూడా చూడకపోవటం, కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవటం, కార్మికులు కూడా ఆందోళనలో దిగారు. మన నోయిడా, గుర్గావ్, పూణే, ఈవెన్ ఉత్తరప్రదేశ్, తమిళనాడులో కోయంబత్తూరు దగ్గర
దాదాపుగా ఒక 5 రాష్ట్రాల్లో కార్మికులు ఒక్కసారిగా ఆందోళన దిగారు. ఎందుకు దిగారు? కనీస వేతనాలు లేవు, శాలరీ పెంపుదల లేదు, టయానికి శాలరీ రాదు, శాలరీలో కోతలు, ఆ కోతలు ఏంటో అర్థం కాదు, పిఎఫ్ కట్ చేస్తూ ఉంటారు, పిఎఫ్ అకౌంట్లో యాడ్ చేయరు. సహజంగా పిఎఫ్ ఒకదాన్ని వాళ్ళు కంపెనీ చెల్లించారు, ఒకదాన్ని ఎంప్లాయీ నుంచి కట్ చేయాలి, కానీ 2 భాగాలు కూడా ఎంప్లాయీ నుంచి కట్ చేస్తారు. మళ్ళీ అది పిఎఫ్ అకౌంట్లో యాడ్ చేయరు. ఏదో రకరకాల కటింగ్లు ఉంటాయి. బయట ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నుంచి కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఈ మధ్య ఈ కార్మికుల ఆందోళన కాక మళ్ళీ జెప్టో, జొమాటో, స్విగ్గీ కార్మికులు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారుగా. అది కూడా మనం చూస్తాంగా. ఒకరోజు సమ్మె కూడా చేసినట్టున్నారు. ర్యాపిడో, ఓలా, ఊబర్లో పనిచేసే వాళ్ళైతే ఒకరోజు సమ్మె కూడా చేసినట్టున్నారు. ఎక్కడ ఎవరూ సాటిస్ఫైగా లేని పరిస్థితి. ప్రభుత్వాలు ప్రజల్ని విజన్తో పరిపాలించడం మానేసి ఏదో ప్రీ పథకాలకు ప్రజల్ని అలవాటు చేసి ఏదో మభ్యపెట్టి పరిపాలన చేస్తూ వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు. జనాన్ని పేదరికంలోకి, ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. జనమేమో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.